నేను ఒక సాధారణ మనిషిని. మాది తెలంగాణ. విజయన్న మంచిగా చేస్తుంది. విజయన్నని చూసి నేర్చుకోండి. తెలంగాణ ప్రజలు అప్లపాలయ్యారు. విజయన్నని చూసి నేర్చుకోండి. విజయన్న మంచిగా చేస్తుండు. సాధారణ మనిషి లెక్కల బస్సులో పోతుండు, బస్సులో వస్తుండు. మన తెలంగాణలో దోసుకునుడు ఎక్కువైపోయింది, దోపిడి రాజ్యం ఎక్కువైపోయింది. ఎందుకన్నా ఇట్లా అమాయక ప్రజలని దోసుకొని రక్తం పిండి పిండి రక్తం తాగుతురు. అప్లపాలైంది మన తెలంగాణ. విజయన్న మంచిగా చేస్తుండు. స్కూల్ పిల్లలకు చేసిండు. స్కూల్ పిల్లలకు ఎంత మంచిగా చేసిండు. ఫీజులు ఒక్కొక్క తరగతికి ఈ రేటు 16,000. తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కొక్క తరగతికి ఇంతనే తీసుకోవాలి. అడవులుగా తీసుకోవాలి ఫీజులు. అడవులుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి చెప్పిండు. అదొకటి. రైతులకు ఇట్లా మంచి హామీలు ఇచ్చిండు. హాస్పిటల్ అది మంచి హామీ ఇచ్చిండు. తెలుసుకున్నానా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఏమవుతుందో అర్థమవుతలేదు. దోపిడి దొంగలు ఎక్కువైపోయారు. తెలంగాణలో దోపిడి దొంగలు ఎక్కువైపోయారు. తెలుసుకోండి, ఆలోచించి పనిచేయండి. ఈ లెక్కతో చూస్తుంటే తెలంగాణలో బతకాలంటేనే బతకలేకపోతున్నాం సామాన్య ప్రజలు. తెలంగాణలో బతకలేకపోతున్నాం. తమిళనాడు విజయాన్ని ఎంత మంచిగా చేస్తున్నాం. దోపిడి రాజ్యం లేకుండా పోతుంది ఆడ. రైట్ సార్.